ఇక్కడ దూద్ బావి ఎక్కడ ఉంటారన్నా? దూద్ బావి దూద్ బావి ఇటు ఇట్లా కుర్చేట్టుకో ఇళ్ళ పండుగ జరుగుతాటమ్మా ఇక్కడ ముస్లిమ్స్ ఇది అదే ప్లేస్. ఇది అదేమో ముల్లంగూరు చెట్ల నీళ్ళు తెప్పించి జోకిండు. జోకుతే ఈ నీళ్ళు అలక వచ్చినాయి. నీళ్ళలో నీళ్ళు అలక ఎందుకుంటాయిరా? ఈరోజు వీడియో ఏంటంటే నేను అయితే ముల్లంగూరు అయితే పోతానమ్మో. నేను మన లవర్ బాయ్ తీసుకొని పోతానా, ఎందుకంటే ఆడ ముల్లంగూరులో మన దూద్ బావి అనేది ఉన్నది. అంటే ఆ వాటర్ తాగితే హెల్త్ ఏంటిది హెల్త్ మంచిగా ఉంటుంది. అన్న కీళ్ళ నొప్పులున్నా పోతాయి. అంటే ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఆ ముల్లంగూరు 25 కిలోమీటర్లు వస్తుంది మా. నేను ముల్లంగూరు పోయినా కానీ ఆ బావి కాడికి ఎప్పుడు పోలే, నాకు కూడా తెలియదు. అది కొంచెం ఏంటంటే అడ్రస్ కనుక్కుంటూ పోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మాకు ఏ ఊరు లేవులు టచ్ అవుతుంది అంటే ఇమ్మన్నారు. ఒకటి రెడ్డిపల్లి వేనాక మధ్యలో ఒకటి ఆమదాలపల్లి వస్తుంది, తర్వాత ముల్లంగూరు వస్తుంది మా. అంటే నేను ఈ మధ్యలో ఏ ఊరు చూపెట్టా మీకు డైరెక్ట్ నేను ముల్లంగూరు చూపిస్తా. ఇగో మావాడు ఏం చేసిన అంటే నేను క్యాన్ తీసుకుని రమ్మన్నా కదా, ఇగో ఈ 2 బాటిల్ పట్టుకో పిచ్చి కుద్దాడు. ఇవి అంటే ఇవి ఎటు సారిపోవు, ఒక పెద్ద క్యాన్ పట్టుకురమ్మన్నా. రైట్ మా, నేను అక్కడికే చూపిస్తాను మీకు. ఇక డైరెక్ట్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా వీడియో. చలో పోదాం దారిగా. అయ్యో ఈ బండిని పట్టుకొని పోతానా మా ఏంటి ప్యాషన్ ప్రో. అసలు ఆ ఎలక్ట్రికల్ బండి తీసుకోమా అనుకున్నాం కానీ ఏంటంటే అది మా డాడీ వెళ్ళిపోయింది అది పొద్దున్న లేసుడుతోనే. అందుకే ఇది అయితే పోతానా. అదేంటంటే మధ్యలో మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఇక, దాంట్లో వారేసుకొని రావచ్చు అనుకున్నా కానీ ఏం చెప్తాం. అందుకే ఇక 2 బాటిల్ పట్టుకొని పోతాను. ఇక్కడ దూద్ బావి ఎక్కడ ఉంటారన్నా? దూద్ బావి దూద్ బావి ఇటు ఇట్లా కుర్చేట్టుకోనా? రైట్. ఇటు పోతేనే మిల్లు వస్తుంది, ఇటు పోతే మిల్లులు. మనం ఇటు పోవాలి, రైట్ పోవాలి. మనం ఇట్లా దగ్గరికి పోతా అంటే అనిపిస్తుంది కదా, నిజమే అట్లా అనిపిస్తుంది. దగ్గర పోతే మసీదు ఉంటుంది మా. ఈ మసీదు నుంచి డైరెక్ట్ ఇటు రైట్ తీసుకోవాలి, అటు పోవద్దు లెఫ్ట్కు, ఇటు రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మసీదు పీరీల పండుగ జరుగుతాటమ్మా ఇక్కడ ముస్లిమ్స్ ఇది. ఇది అదే ప్లేస్. ఇక చెరువు ఉన్నది పక్క పొంటిగా. మొత్తం ఎట్లా అంటే బండలతో కట్టారు మొత్తం అన్ని. ఇది అప్పటి కట్టడం చూడ ఎంట్రెన్స్ ఇట్లా ఫోటో తీరు అవుపిస్తుంది. బాగుంది. బండి పోతుందా? ఇక మనకు పల్లె ప్రకృతి ముల్లంగూరు. బండలతో మీరు భలే వేసి అదేంటిదా? ఇది అదే మా దూద్ బావి. ఇగో ఇక్కడ రేకుల షెడ్ ఉంటుంది. మనం వీడియోలలో అవుపిస్తాం కానీ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లలో. ఇగో ఇది అదే. ఇక ఒకసారి నీళ్ళు చూపిస్తా. ఇగో తెల్లగా ఉంటాయి. ఇగో తెల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇగో ఇక్కడ ఒక తాత ఉన్నాడు. అంటే తాతను అడుగుదాం ఒకసారి. అంటే నాకు కూడా తెలియదుగా ఈ బావి గురించి, చరిత్ర ఉన్నదట, రాజులు తవ్వించారట ఈ బావి. చెప్పు తాత, కొంచెం మంచిగా చెప్పు మనోళ్ళకు. ఏ దా బాబా, ఏ లవర్ బాయ్. అయ్యో తర్వాత లాస్ట్ చెప్పు తాత, ఈ బావి అసలు ఎట్లా ఇక్కడ తవ్విరు, ఎట్లా ఇదంతా ఏంటిది ప్రాసెస్ కొంచెం క్లారిటీగా చెప్పు. చెప్పన్నా? చెప్పు పేర్లు అన్ని చెప్పు. అసలు ఏంది బావి చరిత్ర? నా పేరు తూముల లక్ష్మీపతి, ముల్లంగూరు గ్రామం, శంకరపట్నం మండలం, కరీంనగర్ జిల్లా. ఈ ముల్లంగూరు వాటర్ అంటే నీళ్ళు అంటే కాకతీయ రాజు తవ్వించింది.
1175లో తవ్వించింది కాకతీయ రాణి రుద్రమదేవి అప్పటిది ఇది చరిత్ర. తర్వాత కాకతీయుల రాజులు అయిపోయాక నైజాం ఉస్మాన్ బాషా వచ్చిండు, తుర్కరాజు వచ్చినాక ఆయన ఏం చేసిండంటే మన భారతదేశంలో నీళ్ళు అన్ని స్టేట్ల నీళ్ళు తెప్పించి జోకిండు. జోకితే ఈ నీళ్ళు అలకగా వచ్చినాయి. నీళ్ళు అలక ఎందుకుంటాయిరా ఈ కథ ఏందని తుర్కరాజా చాలు సైనికుని ఇచ్చిండు, గుర్రం తీసుకొని పోయి తేపో అంటే బాయి తాగుతా అంటే అలక వచ్చిందా? జోకిండు. జోకిండా? జోకుతా అలక ఉన్నాయి అంటే అన్ని జిల్లాల నీళ్ళు అన్ని స్టేట్ల నీళ్ళు తెచ్చిండు. మన దేశంలో అన్ని స్టేట్ల నీళ్ళు తెచ్చి జోకిండు. రాజా ఉస్మాన్ బాషా జోకితే ఈ నీళ్ళు అన్నిటికంటే ఈ నీళ్ళు అలక వచ్చినాయి. నీళ్ళు అలక ఎందుకు ఉంటాయి ఇవి నీళ్ళు? దీనికి కారణం ఏందని ఎమ్మడే గుర్రం ఇచ్చి సైనికుని పంపిండు, తీసుకుపోయి తాగిండు. ఇక ఆయన చనిపోయేంత వరకు రాజ్యమైన రోజులు ఇవే దూద్ బాయి నీళ్ళు తాగిండు. తుర్కోళ్ళు అంటారు దూద్ బౌలి అని, మనం హిందువులు అంటాం దూద్ బాయ్ అని, వాళ్ళు దూద్ బౌలి అని పెట్టుకున్నారు. ఈ బాయికి మరి దూద్ బాయ్ అని పేరు ఎట్లా వచ్చింది? మంచి నీళ్ళనే తెల్ల పాలు ఉంటాయి కాబట్టి పాల లెక్క నీళ్ళు ఉంటాయి కాబట్టి మినరల్ వాటర్ కంటే మంచిగా ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు తాగరిగా ఇవే నీళ్ళు. ఈ ఊరు చుట్టుపక్కల ఊరు మొత్తం ఈ బావి నీళ్ళు తాగుతారు. ఈ ఒక్క గ్రామమే కాదు మండలంలో 25 ఊళ్ళు ఇవే నీళ్ళు తాగుతారు. మా ఊరికి కరోనా రాలేదు. కరోనా రాలేదు ఊరికి? రాలేదు. ఇవి తాగుతాయి ఏంటి? కీళ్ళ నొప్పులు ఏం పోతాయి అట? 10 రోజులు తాగుతాయి. ఒంట నొప్పులు అసలే ఉంటాయి మన శరీరంలో, ఖచ్చితంగా పోతాయి. మేము ఏమైనా హాస్పిటల్ పోతాం చూడు, మీ ఊరు నీళ్ళు తాగుని మీకు నొప్పులు పోతాయి అంటాడు డాక్టర్ అంటాడు. ఇవి వస్తారు ఇక్కడ క్యాన్ పట్టుకుని వస్తారు. రోజుకో 200 కార్లు వస్తాయి ఇక్కడికి. అంతేనా? ఇవరకు హనంకొండ సుబేదార్ ఆయన వచ్చాడు తీసుకుపోవడానికి. హనంకొండ నుంచి వచ్చిండు. ఇగో దీనికి ఇగో ఇది కట్టిరు ఇగో గొలుసులు కట్టిరు. తీసుకోకుండా కొన్ని రోజులు అవుతాను, ఎట్లా కొన్ని సంవత్సరాలు అవుతాను. లవర్ బాయ్ నాకు పోయివే, లవర్ బాయ్ మంచిగా పోయి ఇది గిట్ట పట్టుకో, గిట్ట పట్టుకో. నాకు పోయివే ఎట్లున్నాయి? మంచి తీయ ఉన్నాయి. తీయ ఉన్నాయి నీళ్ళు. మనోడు ఫస్ట్ టైం తాగుతా నీళ్ళు. ఇవి మన వాటర్ లెక్క లేవు, డిఫరెంట్, మంచిగా తీయ ఉన్నాయి నీళ్ళు. బాగుంది. ఇప్పుడు ఇంకా మీదే కాదు మీదేంటిది? కిలా ఉంది కాదు, ముల్లంగూరు ఏంటిది? ముల్లంగూరు కిలా. ముల్లంగూరు కిలో ఉన్నదట, అది కూడా ఎక్కుతాం. అంటే ఇవన్నీ పట్టా భూములు అట, ఇవన్నీ అవి ముస్లిమ్స్ వాళ్ళే. అక్కడ హనుమంత్ ఉన్నది, అది పోయొచ్చినాం కానీ అది వీడియో తీయలే. వాటర్ అయితే కోతులు ఎక్సలెంట్. ఊరికి విటేస్తాను ఇక ఏమని వాటర్ రావడానికి వస్తాను అవి. రైట్ మరి ఇక ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇంకోటి మన గుట్ట మీదకి ఉన్నది, అది నేను పార్ట్ 2 తీస్తా. అంటే ముల్లంగూరు, అదేంటి ముల్లంగూరు కోట, ముల్లంగూరు కిలా అంటారట దాన్ని. ఇగో ఇక్కడి నుంచి ఉంటుంది తోబా. దీనికి నాకు కూడా తెలియదు, ఇంతకుముందు అడిగిన. ఇగో ఈ స్టెప్స్ ఉన్నాయి, మీద పోలు ఉన్నాయి, అట్లా వెళ్ళిపోతాం. ఓకే రైట్. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి పక్కా. అది నేను పార్ట్ 2లో చూపిస్తాను మీకు మీద ఏమేమి ఉంటాయి అనేది. ఓకే రైట్ మరిగా.